హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ ప్రకాష్ వడ్డీ. మనం వచ్చేప్పటికి ఇప్పుడు కరెంట్లీ వైజాగ్లో ఉన్నాం అన్నమాట. వైజాగ్లో మనం ఒక హోమ్ స్టేలో స్టే చేస్తున్నాం. ఈ హోమ్ స్టే పేరు వచ్చేటప్పటికి బ్యాక్ ప్యాక్ హోమ్ స్టే అనమాట. చూసారు ఎంత బాగుందో, లొకేషన్ అంతా చాలా బాగుంది. పెయింటింగ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేను పని మీద బయటికి వెళ్తున్నా. మీరు చూడొచ్చు, ఇక్కడ పేరు కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే వీళ్ళ దగ్గర తీసుకోండి, మంచి ప్లేసే చెప్తున్నా కదా. సో అలా బయటకు వచ్చాను అనమాట. ఇది వచ్చేటప్పటికి ఎంవిపి కాలనీ. మనం వచ్చేటప్పటికి ఎంవిపి కాలనీ నుంచి మద్దెలపాలెం వెళ్తున్నాం. ఎందుకు ఏమిటి అని అడగండి, ఎందుకంటే మీకు చూపించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నాకు యాక్చువల్గా ప్రత్యేకంగా వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇదే సిటీలో మనకి బీచ్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, అలాగే హిల్స్ కూడా ఉంటుంది. ఈ మూడు ఉన్న ఒకే ఒక ప్లేస్ అనమాట ఇది. ఇదే వచ్చేప్పుడు శివాజీ పార్క్ అనమాట. సో తర్వాత ఆ ఏరియాలో నేను ఆ రోడ్ చివరి ఒక టిఫిన్ తిన్నాను. టిఫిన్ వచ్చేటప్పటికి 30 రూపాయలు ఉల్లి దోశ అనమాట అని చెప్పింది. మీకు ఎలా ఉందని చెప్పడం కన్నా ఒక విషయం చెప్పాలి. ఆ దోశ వేసే ఉంది కదా, అంటారు లేదంటే పిండి, ఆ పిండి అయితే అస్సలు ఉడకలేదు. చెప్తున్నా కదా, అట్లా ఉంది. ఇంకా మీ వదిలేస్తున్నాను ఎలా ఉంది దోశ అనేది. జనరల్గా ఏంటంటే నాకు దోశ 2 వైపులు కాలిస్తే బాగా ఇష్టం. నాకు ఇట్లాగా అంటే కొంచెం ఆలోచిస్తా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇలా వేస్తూ ఉంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, సార్ ఒక పాట గుర్తొచ్చింది, చెప్పమంటారా? వేడి వేడి పెనము మీద ఒక్క గరిటి పిండి వేసి ఉల్లి సుట్టి అన్నట్టు అంటారు సార్, అట్లా అదే గుర్తొచ్చింది. అందుకే మొత్తం నేను వీడియో రికార్డ్ చేసుకున్నా. మేబీ కుదిరితే ఒక రీల్ కూడా అప్లోడ్ చేయడానికి చూద్దాం. చూడొచ్చు, ఇదే అనమాట. నాకు ఇచ్చిన రోజు సగం కట్ అయిపోయింది, పర్లేదు ఏమన్నా తినేద్దాం అన్నట్టు తినేసాం. తర్వాత వచ్చేటప్పటికి మన చెన్నై కలకత్తా హైవే అనమాట. యాక్చువల్గా వైజాగ్లో మన చెన్నై కలకత్తా హైవే వచ్చేటప్పటికి ఊర్లోంచి ఉంటుంది అనమాట. సో నేను 2019లో మద్దెలపాలెం వచ్చాను. అప్పుడు నా ఇంటర్ అనుకుంటా, అంటే 18-19 ఆ టైంలోనే నేను మద్దెలపాలెం వచ్చాను. ఏదో ఎగ్జామ్ అనమాట, ఏదో ఎగ్జామ్ వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత నుంచి నేను మద్దెలపాలెంలో ఉండటం వల్ల నాకు కొంచెం ఈ మద్దెలపాలెం అనే ఊరంటే ఇష్టం. మీ ఇందా చూపించాను కదా, మద్దెలపాలెం బస్ స్టాండ్ అనమాట. మంచి ఫేమస్ ప్లేసే. యాక్చువల్గా ఏంటంటే ఈ మద్దెలపాలెంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. మీరు చూడొచ్చు, ఇది ఆంధ్ర యూనివర్సిటీ గేటు. యాక్చువల్గా తర్వాత నేను లోపలికి కూడా నేను బండి వేసుకెళ్ళాను. నాకు తెలిసి అప్పట్లో లేనట్టు అనిపించింది. నేను అప్పట్లో బండి వేసుక తెలియదు, ఇప్పుడే బండి కూడా లోపలికి వేసుకెళ్ళాను అనమాట. ఇది వచ్చే మన సిఎంఆర్, సెంట్రల్ సిఎంఆర్. ఒకసారి ఇక్కడ కేఎఫ్సి తిన్నాను ఎప్పుడో. ఇదంతా మనకు వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ స్థలాలు అనమాట. సో ఇక్కడ ఇదంటే మద్దెలపాలెంలోనే ఒక ప్లేస్. ఇది మన వెంపరాజ్ బిర్యానీ. అసలు నేను ట్రై చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. చెప్తున్నా కదా, ఆ రోజు నేను ట్రై చేద్దాం అనుకుని అవ్వలేదు, కానీ కుదిరితే వెళ్ళాలి. ఇది దాని తర్వాత వచ్చిన ఇంకొక ఏరియా మర్చిపోయాను. అలాగా తర్వాత మనం మోర్ స్టోర్కి వచ్చాం అనమాట. ఎందుకు వచ్చారంటే మామూలుగా కొన్ని గ్రాసరీస్ తీసుకొని అలా రూమ్కి వెళ్ళాం. తర్వాత చెప్తున్నా కదా, ఈ స్పాట్లు చెప్తున్నా, వాడు అతను ఏంటంటే ఆ డ్రైవర్ ఈయన కొట్టాడు అనమాట. ఎట్లాగా ఈయన అడ్డొచ్చేస్తున్నాడు, ముసలైన బస్సు అడ్డొచ్చేస్తున్నాడు. నా పాపం అనిపించింది, ఇంకేం చేస్తారు ఇంకా వాళ్ళైనా. సో తర్వాత మనం వచ్చేప్పటికి మద్దెలపాలెం ఇంకొక రోడ్డుకి వెళ్ళాం అనమాట. చూడొచ్చు, మద్దెలపాలెంలో ఎక్కడైనా ఇల్లు వెనకాల ఒక కొండలా అనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది మద్దెలపాలెం. ఎందుకో నాకు చిన్న ఫీలింగ్ కొంచెం వచ్చింది. అంటే మరీ అంతలా లేదు, అప్పటికిప్పుడు చాలా మారిపోయింది. 2019 కానీ ఇప్పుడు ఇంకా మారిపోయింది అనమాట మద్దెలపాలెం. ఇంకా అలా తిరుగుతా ఉంటే అలా మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ మద్దెలపాలెం అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు హోలీ, కానీ ఈ హోలీలో అందరూ జనాలు ఒక రకంగా కనిపిస్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే అందరికీ రంగులు పూజేసుకుంటూ ఇట్లాగా. సో యాక్చువల్లీ ఇక్కడే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మన బస్ స్టాండ్ ఉంది కైలాసగిరి కొండ అనమాట. అక్కడ ఉంటుంది లైక్ మన హాలీవుడ్ దగ్గర హాలీవుడ్ అని ఉంటుంది అమెరికాలో.
అలా మన వైజాగ్లో వచ్చేటప్పటికి ఇతరు హుడా పార్క్ అనేది ఉండేది, ఇప్పుడు కైలాసగిరి అని మార్చినట్టున్నారు. బాగుంటుంది యాక్చువల్గా, నాకు ఇప్పుడు అది బాగా ఇష్టం. యాక్చువల్ నాకు వైజాగ్ అంటే కొంచెం ఇష్టం అనమాట, కానీ ఎప్పుడు ఆ, అలా అవ్వలేదు. చెప్పాను కదా నేను ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి వెళ్ళాను. ఇది ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి అలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాం. సో బాగుంది యాక్చువల్గా వైజాగ్ డే 2లో కూడా మంచి హ్యాపీగా ఉంది. ఆ, చెప్తున్నా కదా, లైక్ అన్నీ తిరుగుతామే. నాకు యాక్చువల్గా స్పెసిఫిక్గా ప్లేసెస్ అంటే ఏం తెలియవు, కానీ జనరల్గా ఒక కామన్ పర్సన్ ఎలా తిరుగుతాడో అలా మీకు తిరుగు చూపిస్తా. ఇంకా డే లాస్ట్లో ఒక 4 లైక్ లాలీపాప్స్ తీసుకున్నా, చికెన్ లాలీపాప్స్ అక్కడే తిందాం అనుకున్నా. సరే రూమ్ కట్టుకు వచ్చేసి తినేస్తాను, ఇంకా ఏం వీడియో తీయలేదు నేను అది. అలాగా నా డే 2 ఇన్ వైజాగ్ అయిపోయిందనమాట. సో టిఫిన్ తర్వాత ఇదే, అంత పెద్ద ఇంకా తర్వాత పెద్ద ఏం తినలేదు అనుకోండి, కానీ బాగుంది యాక్చువల్గా వైజాగ్. ఇక్కడ తీసుకున్నాం కదా, ఇది కూడా బాగుంది, కానీ చాలా రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి, మీకు చూపిస్తాను.